అక్కడ వచ్చే అలా నిజమా? ఏందమ్మా? రామా ఒకసారి. ఏంది? ఇంకా 2 గిన్నెలు కూడా వాడతారా? పోమా అయిపోతుంది. దాన్ని ఇలా గురిగటం ఇంకోసం ఒకటే పని. ఇది కూడా తీసుకో. సామాన్ లేపు బడికి అల్ల అవుతుంది. అమ్మా అది లేసలేడే. లేసలే జరుగు. ఏమైనా లేవా? బడికి అల్ల అవుతుంది. లేవు లేవు. నాయన వస్తే కొడతాడు చూడు. బడికి అల్ల అవుతుంది. లేవు. అమ్మో నాకు ఏమంతా కాలుతుంది చూడు. జ్వరం వచ్చినట్టు. ఏం కాలుతలే. లేవు. మస్తు నాటకాలు వాడినావు. లేదు దొడ్డికొయ్యరాపో. లేవు. నీకు చెప్తూ తినబడతలేదా అమ్మ? చెప్పినావు కానీ లేవు లేవు లేవు. కొద్దిగా లేచి వదిలిపించుకుంటాం రా. మంచిగా చదువుకుంటే పెద్దగా పోలీస్ పట్టాలు అవుతావు. లేవు. అరే లేవు జంగయ్య. ఊకే సతాయించకు. మీ పంతులు కూక అవుతున్నాయా? 3 మానకాలు వడ్లిస్తున్నాం. లేవు లేవు జంగా. సతాయించకు. ఊకే నిన్నమాట అయితే పొద్దుగా లేచి ఊకలు రాలేనేమ్రా. చదువుకోనికే ఏమవుతుంది? బుద్ధ బరువైతుందే. సర్ది కట్టినావు? సర్ది కట్టినా కానీ నువ్వు అయితే తిను. ఇడికే పొద్దు పోయినాడు. ఆడికే సర్ది అయితే ఆడికి పోయినాక తింటావు. పండ్ల వాడి మరాజుగా తింటా. తిను రొట్టె. వాడు పని మీద వాడే ఆడిపోయినాక తిన కూడా తినకపోతే ఇదొకటి తిందా అయితే. రేట్ ఏంటంటే మళ్ళీ తిన్నా మందులు గిట్లా వచ్చినాయా? నాటిన చేనులకు. చేనులకు ఏం రాలే కానీ అన్నోళ్ళ చేనులోకి వచ్చినట్టున్నాయి. పొద్దుగాలు ధరిమితే అక్కడ మంద వచ్చిండే. అట్లే 15 రోజులు కావాలి రాయాలి. పంట చేతికి వస్తుందేమో. పోవాలి. పొద్దు పోయి కొట్టి రావాలి. ఆ పనులతో ఏం చేస్తాం? కాపాడుకోవాలి కదా. చాలా వస్తున్నాయా? వచ్చింది.
వచ్చామా ఎండకు అక్కడిక్కడ తిరగకుండా తిని ఇన్ని ఆడుకో అక్కలు ఇడుకో వస్తారు శనికి ఏం చెప్తున్నా అట్లానే పట్టమ్మా సరే మరి పైలో ఇంటికాడ ఇట్లా పాటికి సెందికో ఎడ్డకు నీళ్ళు దాపమ్మా అవలా కొట్టుకోపోయి కట్ట పట్టుకొని పెద్ద తీసుకోవద్దు సరేనా మరి పోయేస్తాం మరి సరే పోయిరా అగో మళ్ళీ పలికి అది మర్చినట్టున్నావు నీ చదువుకొని కథ కుత పరువుతుంది నీకు నీ చక్కగా చదువుకుంటే ఏం పెట్టాడు నీ చక్కగా చదువుకునే చదువుకోవా నా మీ పంతులు చెప్పుకుంటూ పోతా పైపుని చదువుకోమంటే దొంగ తయారవుతుంది మరి ఏం చేసుకొని బతుకుతాడో ఏమో అమ్మా ఇంటికి ఫ్రెండ్కి అక్కలు ఒకసారి తిని ఆన్ని ఆడుకో వాటికి ఇల్లు ఇట్లా అలుకు కందులు బరపట్టి కుండలు అల్లు అట్లే పోతే అక్కలు ఫ్రెండ్కి వస్తారుగా ఆడుతాన్ని ఆడుకో తిని మంచిగా అట్లా సెందుకో అమ్మా సెందుకో అట్లా ఎట్లా నీళ్ళు దాపు వాళ్ళ కొట్టుకోపోయి నీళ్ళు దాపి అన్నీ మంచిగా కట్టేసి ఉండు అట్టే పట్టుకొని పెద్ద బెదిరిస్తుంది మళ్ళా సరే మేము పోతున్నాం పోయి సరే అన్న బిడ్డ వెళ్ళదు ఏయ్ అమ్మ చేయబడుకోబే లోపల మనయంలోనే ఉంటా లేక చేస్తావు కూర పొద్దున పావుగా మీరు ఎప్పుడు పోతారు పనికి ఇంకా పని కావాలి దెబ్బ కావాలి పని ఇస్తారు ఇవాళ ఇచ్చి చెప్పండి కలవాలి దాదాబా ఎందుకు మాట్లాడుతుందా నాయన పంతులకి చెప్పాలి కాయ కొట్టకని చెప్తా కంది ఒక మాట అయితే చెప్పు చెప్తా కంది
ఒక మాట అయితే చెప్పు పానైనా. పంతులు ఓ పంతులు గోపాలు పంతులు లేడా? ఉన్నాడు లోపట ఉండు. ఏంది చెప్పు తండ్రి చెప్పు. నమస్కారం పంతులు. నమస్తే నమస్తే తండ్రి ఏంది చెప్పు. పిల్లగాని సాల దొరికొచ్చిన నీ పంతులు. పిల్లానంత తులు కొడుకులేరురా, నీ పిల్లానంత తుంటె కొడుకులేరురా. ఆ నరసమ్మ కొడుకుని కొడితే చెప్పవాసింది, ముక్కు గారి ముక్కుల రక్తం గారింది. చంద్రమ్మ కొడుకుని కొడితే చెప్పవాసింది. చెట్ల పోటీ గుంటల పోటీ పోతే బడికి రాకుండా చెట్ల పోటీ గుంటల పోటీ ఎక్కి కింద పడి దుర్ములాడి కొడతారా నీ కొడుకు. ఇంకేం చేస్తా పంతులు, అందుకే నీ చేతిలో పెట్టిపోతున్నా. సరే నేను చూసుకుంటా కానీ పొద్దు మీకు ముందు మానకాల నల్ల ఒడ్డు నువ్వు తీసుకురా. అది బలమైన వస్తువు ఉంటుంది అది తిననికే. సరేనా? సరే పంతులు. సరే పో పోతాం. సరే పోపిడే పో. సరే గోపాల్, ఎవరెవరు అల్లరి చేస్తున్నారు చెప్పు నాకు. పిల్లగాడు ఒక తాను ఉండగా మన మన ముక్కు వరగొచ్చిందట. పోతా మెల్లగా తినవద్దు కానీ ఆ పిల్లలు బువ్వు చెప్పుంది. పోతా పోతా నాయన. నాకు చెప్పినారా మీరు మాట్లాడుకోండి, సంక్రాంతి వెళ్ళినాక పెళ్లి పెట్టుకోండి బిడ్డ. నాకు చెప్పినారా అన్న, మీరు చేసేటోళ్ళు మీరు, నేను ముసల్దాన్నిరా. ఇద్దరు మాట్లాడుకోండి అన్నదమ్ములు. నేను చెప్తా వాళ్ళకి. ఎగురు చేద్దాం బిడ్డ సంక్రాంతి వెళ్ళాలి. చూస్తా కానీ నువ్వైతే మొంగ కడుకొని సరే పైలో మేము పోతాను. నాకు ఎలా అయితే మేము పోతాయి. లేవు లేవు ముఖమైతే ఆడుకోవచ్చు. నువ్వైతే సరే నీ మంచిగా చదువుతారా. పోపిగా మంచిగా చదువుకో. రెండు నాలుగు పన్నెండా? చంద్రి బుగ్గ దేవు కాకుండా అందస్తావా ఏం చేస్తావు ఇట్లా మంచిగా ఇక్కడ వాళ్ళు కాకుండా అందదు. అట్లా కాదు, కాతల కట్టిస్తే ఇక్కడ బరువు ఇక్కడ కాతల కట్టిస్తే కాతల కట్టిస్తే మంచిగా భయపడకు. గోపాల్ ఏం చెప్పిన వీళ్ళకు కదా నీ దగ్గరికి రా. కాగే మిస్సే కే కాగే మిస్సే కే कागे तो निगम इसे के कागया तो मिसे कई कागो तो मिसे को कागो तो निगम इसे को
అమ్మా బావాట వాసిన బుద్ధి అవన్న మస్తు బాగుపడ్డా గిండె చూడు ఇప్పటికీ దగ్గరమంటాను కొట్టుకుంటున్నాయి బడికోలేవా అన్న ఇయ్యాల కూడా పోలే జంగడు పోయిందా పోయిండు వేసుకుంటా ఇలాగ పంట ఇలానే ఒప్పుతున్నా కదా వినారే నేను కళ్ళు ఇచ్చిపోద్దాం నాయన కూరని చాలదాకా పొద్దుగానే తొలిచి వచ్చినా మళ్ళా చెట్ల సాతకి వెళ్ళి తిరుగుతున్నాడు మరి ఆడేం లేకున్నాడు ఆడేనో ఏమో ఆడే కదా మనోడే పొయ్యిండు కొట్టినా తిట్టినా మస్తు ఆడికి చాలదాకా తొలిచి వచ్చిన తిరగాడు చదువుతాడో చదవడో ఏం చేయాలి పనుకోలేవా పెద్దమ్మ ఇయ్యాల కూడా ఏం పోలేదు అమ్మ పోయిందా పోయింది ఏం పోలేదు అక్క పెళ్లి పెట్టుకున్నాము పెళ్లి పనులు పెళ్లి దగ్గర ఉన్నది పెళ్లి పనులు ఉన్నాయని చెప్పి పోకపోతే నేను తిన్న పెద్దనా ఇప్పుడే తినొస్తున్నా అక్క పెళ్ళి ఎప్పుడు 15 రోజులు చిక్కామా ఇక అదొకటి ఇదొకటి పని ఉన్నదని చెప్పి పోకపోతే ఇవాళ పోకపోతే తిందరా ఒకటే పోకపోతే దా నువ్వు సాలే పోయేటట్టే ఉండదు చదువు చదివేటట్లే ఉండవు దా పోయిండు పెద్దనా ఏడ్చుకుంటా నీకన్నా చిన్నోడు కదా ఆడాడు జరా దిగుచున్నాను నేను దిగా దిగు పొద్దుగాల నుంచి ఇప్పుడే ఎక్కిన తినిపోకుండా పోయిండు మళ్ళీ వచ్చాడు ఆకలి అయ్యి వచ్చాడు ఎవరిని చెబుతావో ఓ తింటే ఏం రాకపోవు ఓ తినకనే వచ్చా ఏమ్రా పోతాపో పోతా ఖచ్చితంగా పోతా ఇలా మంచిగా చదువుకొని నీ మైండ్ నీది ఎక్కువైంది దాని గౌరవం మరి ఏం చేద్దాం ఈ పిల్ల చూడ పోతా రేపు ఖచ్చితంగా చదువుకోరాదే వాళ్ళంటే మగ పిల్ల అతను కాలపిల్ల గీల పిల్ల పోతున్నాడా చిన్న పిల్లలు పోతున్నాడగా పోతాడేమో రేపు ఖచ్చితంగా పోతా పోతాడే పండుగ దగ్గర సగమానం నేర్పి నా ఆడతావాడా ఇల్లే బాయ్ పో ఈడికి ఆడిగా నీవు చెప్తావు తిందు లేవు లేవు నాకు వద్దు లేవు ఇగో ఇది ఒక్క బుక్క తిండు లేవు నాకు వద్దమ్మా సార్ కడుపు నిండి నాకు ఎవరా పాటికి ఎక్కడ తింటున్నావా ఏమో వద్దమ్మా వద్దు లిల్లీ ఏమో అప్పుడే సాల్ చేస్తున్నావు పెట్టుకో కొద్దిగా అన్న చాలు చాలు పాటికి ఎక్కడ తింటున్నావేమో పని మీద అన్నాడు సరిగ్గా తింటాందో లేవు మరేమైందేమో మరాజుగా తింటున్నా కానీ ఏం తింటున్నావు ఏం కూడా ఏం చేస్తున్నావు అంటావా నేను కూడా చేస్తానండి కానీ 2 రోజులు అయితే పని బంద్ చేసి ఆయన కాడికి ఆయన నారేయండి వదిన అవుతుంది జతకి ఇంకేమన్నా ఇచ్చుకోండి పెట్టుకోమన్నా చాలమ్మా కొంచెం పెట్టుకో పొద్దు కట్టెలు తెచ్చినాక తినండి మరి నాకు బడికి ఎట్లా నిజం వేస్తుందేమో నిజం పోయి తోలుకపోయి తోలుకోసాం పోసాము అట్లే వాకాడ మంచిగా దాటి పోయి మంచిగా నీళ్ళు తాగు ముందే తీటలేక తీసుకోండి గిరిగిలో నీళ్ళు ఉన్నాయి నాన్నతో మంచిగా దాటి తోలుకపోయి తోలుకరా తోలుకపోతామా 2 రోజులు తోలుకోవా
చూసుకోవచ్చు పక్కన గోపాల్ మీరు చదువుకోండి వాళ్ళకు కృషి గొడవ కృషి లేక వంగబెట్టి ఇచ్చిన నేను జర గంజి దాకా వస్తా చదువుకోండి మీరు మంచిగా ఎవరన్నా తప్పు చేస్తే నాకు చెప్పు వచ్చి అడుగుతా కొత్త వాళ్ళని ఏమంటే నాన్న వాడు అక్కడ సతాంత దక్కను సతాంత కట్టేసుకొని ఖాళీ ఎరగొడతాను పొద్దుకి ఏమంటున్నా సరేనా సరేనా మంచిగా జాగ్రత్తగా ఆ 3 రూపాయలు చేస్తుంది మొత్తం ముందాడ మంచిగా ఇంకొంటే తోడుకొని రా దాంతో నాకు పని ఎలా అవుతుంది రోజు బయటికి రాని ఈ గీపీలో చేరట బడికి అవే గీపీలో వచ్చింది అవునేమ్రా చిన్నప్పుడు నువ్వు కూడా బడికి వచ్చిన కాలువాడు అయ్యండి ఏం లేదు నా తమ్ముడు ఇంటికి వచ్చేటప్పుడు ఎప్పుడైతాడని ఇమ్మడి వచ్చి సరే సరే పోయి కూర్చోపో పంతులు వస్తుందా ఏం జగా ఏం మొనగా నిన్న మొన్న లేని మీ నాయన దొరికొచ్చి ఇవ్వాలి మీ అక్కడ దొరికొచ్చి బలం మోడవాయా నీవి అలా బతుకము పంతులు ఈరోజు మా అమ్మ చేనుకాడ పని ఉంది అని అందుకని తోలిచ్చింది మా అమ్మ సరే సరే నీ జాగ్రత్త నీ కూర్చొని బలం నిన్న మొన్న వాళ్ళని దెబ్బలు కొడుతుంటే ముక్కు వాళ్ళ కొడుతుంటే ఇక్కడ కూర్చో బుద్ధి నీవిగా చదువుకొని ఆ గమసం కరా పంతులు నెలలు చదువుబిడ్డా తెలియదు దగ్గరికి రా బిడ్డ నేనేం కొట్టందా కొడుక రేపు నేర్చుకోరాకపోతే కోదాన వేసుకొస్తా చూడు నమస్కారం అయ్యే పొరలకు అనుకో ఏం మసుతున్నావు ఓకే అనుకో పక్కన అనుకో ఊరికే మసుతుంటావు పొరుసు అవకాశం చేస్తే నేనెందుకు చదువుకోలేదు తమ్ముట్లాగా అనుకో బుజ్జి ఏం పట్టింది నేను గిట్టంగా చదువుకుంటుంది కదా మా తమ్ముళ్ళగా మంచిగా ఏం చదువుకుంటావు తమ్ముడు అంటే మోపిల్లగాడు చదువుకుంటాడు చదువుకుంటే పోలీస్ పాటలు అవుతావు నువ్వు ఏడు ఆడపిల్లలు చదవని ఎడ చూసినావు నువ్వు చదువుకోరాదు ఇంకేమనుకో నేను గిట్టంగా చదువుకుంటే మంచిగా శివపంతులాక పంతులం అవుతుంటుంది అమ్మ నువ్వు అనుకో బుజ్జి ఏం పట్టింది నీకు నెత్తి తింటున్నావు పొద్దుగాల నుంచి అనుకో నిద్ర వస్తలేదా ఏం ఆలోచన చేస్తున్నావు అంతగానే
ఆ? ఆ? ఆ. ఆ. ఆ.